ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ నమోదు చేసిన కేసు విచారణకు న్యాయవాదిని అనుమతించాలన్న మాజీ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేటీఆర్ తరఫు న్యాయవాది హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. విచారణకు వెళ్లే సమయంలో లాయర్ను అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కేటీఆర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణను ఎదుర్కొనే సమయంలో న్యాయవాదిని అనుమతిస్తూ ఇదే హైకోర్టు సైతం తీర్పు ఇచ్చిందని జస్టిస్ కె లక్ష్మణ్ అన్నారు. న్యాయవాదిని అనుమతించొద్దని ఏసీబీ తరపున వాదించిన అదనపు అడ్వకేట్ జనరల్ రజనీకాంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవాదిని అనుమతిస్తే అభ్యంతరం ఎందుకని, విచారణ గదిలోకి న్యాయవాది వెళ్లటం లేదు కదా అని హైకోర్టు వ్యాఖ్యానించింది. కేటీఆర్ దర్యాప్తు అధికారి ఓ గదిలో ఉంటే వాళ్ళిద్దరూ కనిపించేలా మరో గదిలో న్యాయవాది కూర్చుంటారని హైకోర్టు తెలిపింది. కేటీఆర్ వెంట వెళ్లేందుకు ముగ్గురు న్యాయవాదుల పేర్లు సూచించాలని, అందులో ఒకరిని అనుమతిస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు టోల్గేట్ టెండర్లలో అవకతవకలపై విచారణ చేయాలంటూ ఏసీబీకి ఫిర్యాదు అందింది. టెండర్లలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు అప్పటి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అవినీతికి పాల్పడ్డారని బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఏసీబీకి ఫిర్యాదు చేశారు. 2023 ఏప్రిల్ 27న ఐఆర్బీ ఇన్ఫ్రా సంస్థకు ఓఆర్ఆర్ టోల్ వసూలు బాధ్యతను 30 ఏళ్లకు ఇవ్వడంపై ఫిర్యాదులో అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదే ఐఆర్బీ సంస్థ 2023 జూలై 4న 25 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేసి బీఆర్ఎస్ కు ఇచ్చిందని యుగంధర్ గౌడ్ ఆరోపించారు. వరంగల్ రంగారెడ్డిలో కైటెక్స్ గార్మెంట్స్ యూనిట్స్ నెలకొల్పడంలో క్విడ్ ప్రోకో జరిగిందని యుగంధర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేబినెట్ తీర్మానం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే ఐఆర్బీ సంస్థకు టోల్ వసూలు అధికారం ఎలా కట్టబెట్టారో విచారించాలని కోరారు. ఓఆర్ఆర్ నిర్వహణలో అధిక ఖర్చు అయ్యే సర్వీస్ రోడ్డు, గ్రీనరీ నిర్వహణ బాధ్యత మాత్రం ఐఆర్బీకి ఇవ్వకుండా హెచ్ఎండీఏకు ఇవ్వడంపై కూడా ఫిర్యాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ, ఈడీ సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నాయి. ఈ కేసులో ఏటూగా ఉన్న ఐఏఎస్ అరవింద్ కుమార్ పై విదేశీ సంస్థకు నిధుల బదలాయింపులో కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలున్నాయి. అరవింద్ కుమార్ తన పరిధిలోని హెచ్ఎండీఏ నుంచి ఫార్ములా ఈ ఆపరేషన్స్ కు హెచ్ఎండీఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ బిఎల్ఎన్ రెడ్డి ద్వారా నిధులు బదిలీ చేయించారన్న ఆరోపణలపై ఏసీబీ విచారిస్తోంది. నిధుల బదిలీలో ఏస్ నెక్స్ట్జెన్ తో జరిగిన ఒప్పందాలపైన ఏసీబీ ఆరా తీస్తోంది. విచారణలో అరవింద్ కుమార్ వాంగ్మూలం నమోదు చేయనున్నారు. ఇదే కేసులో బిఎల్ఎన్ రెడ్డిని ఈడీ విచారిస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మనీ లాండరింగ్ కింద ఈడీ దర్యాప్తు చేస్తోంది. తెలంగాణలో మోసం, విధ్వంసం, దృష్టి మళ్లించే పాలన సాగుతోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ నూతన డైరీని ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు, ఇతర మాజీ మంత్రులు, నేతలతో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయట్లేదు కానీ ప్రజల దృష్టి మళ్లించేందుకు కేటీఆర్ పై కేసు పెట్టారని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి 2001లో ఉన్న ఇబ్బందులతో పోల్చితే ఇప్పటి ఇబ్బందులు లెక్క కాదని కేటీఆర్ అన్నారు. కేసీఆర్ తయారు చేసిన సైనికుడిగా కేసులకు భయపడేది లేదన్నారు. నిజాయితీ ఉన్న నాయకుడిగా జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నారని, తెలంగాణలో ఏడాది గడిచినా ఇంకా అమలు చేయట్లేదని కేటీఆర్ విమర్శించారు. ఏపీ రాజధాని అమరావతిలో 11,467 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం పాలనా మోదాన్ని ఇచ్చింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి కె కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు నిర్వహించిన వేర్వేరు సిఆర్టీఏ అథారిటీ సమావేశాల్లో తీసుకున్న పనులను చేపట్టేందుకు గాను ప్రభుత్వం ఈ పాలనా మోదాన్ని జారీ చేసింది. మొత్తం 20 ఇంజనీరింగ్ పనులు చేపట్టేందుకు సిఆర్డీఏకు అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని పరిధిలోని వివిధ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేందుకు సిఆర్డీఏ కమిషనర్కు అనుమతి మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. విశాఖ కేంద్రంగా డేటా సిటీని ఏర్పాటు చేస్తామని, ఇది ప్రపంచానికే తలమానికంగా మారనుందని ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ను డిజిటల్ హబ్ గా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. విశాఖలో నిర్వహించిన ఏపీ డిజిటల్ టెక్నాలజీ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణంలో ఐటీదే కీలక పాత్ర అని, ఇలాంటి డీప్ టెక్ సదస్సులు అందుకు దోహదపడతాయని లోకేష్ చెప్పారు. రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోదీ 2 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను బహుమతిగా ఇస్తున్నారని వెల్లడించారు. సకాలంలో హంద్రీనీవా పనులు పూర్తి చేసి వచ్చే సీజన్ నాటికి సాగు, తాగునీరు అందించాలని ఏపీ సాగునీటి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులను ఆదేశించారు. రాయలసీమ రైతాంగానికి చివరి ఎకరం వరకు సాగునీరు అందించేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు. విజయవాడలోని సాగునీటి శాఖ క్యాంపు కార్యాలయంలో హంద్రీనీవా ప్రధాన కాల్వ లైనింగ్, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, హంద్రీనీవా లింక్ పనులపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. వైసీపీ హయాంలో హంద్రీనీవా ప్రాజెక్టును గాలికి వదిలేశారన్న మంత్రి కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చిన
వచ్చిన వెంటనే 2,629 కోట్లతో పనులు ప్రారంభించినట్లు వివరించారు. ఇంటర్ విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్లో ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు ప్రవేశపెడుతున్నామని వెల్లడించారు. సిలబస్ పాఠ్యపుస్తకాలు పూర్తిగా మార్చడం, కొత్త సబ్జెక్టులు కాంబినేషన్తో పాటు మార్కుల విధానంలోనూ మార్పులు తీసుకురానున్నట్లు కృతికా వివరించారు. ఇంటర్నల్ మార్కుల విధానం ప్రవేశపెట్టి విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఇంటర్ మొదటి ఏడాది పరీక్షలు పూర్తిగా తొలగించేలా ప్రతిపాదనలు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. కీలక సంస్కరణల ప్రతిపాదిత విధానాలను సంబంధిత వెబ్సైట్లో ఉంచామన్నారు. మేధావులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే biereforms@gmail.com కు ఈమెయిల్ పంపాలని కృతికా శుక్లా కోరారు. జిల్లాలు, మండల కేంద్రాలను అనుసంధానించే రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఢిల్లీలో ఉన్నతాధికారులతో కలిసి కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీని ఆయన కలిశారు. కడప రాయచోటిలో 4 కిలోమీటర్ల టన్నెల్ ఏర్పాటుకు సర్వం సిద్ధం కాగా ఇప్పటికే సమగ్ర నివేదిక కేంద్ర రవాణా బృందం సిద్ధం చేసిందని రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. టన్నెల్ ఏర్పాటుకు అటవీ శాఖ అనుమతులు రాగానే పనులు చేపట్టేందుకు కేంద్రం సహకారం అందించాలని కేంద్ర మంత్రిని కోరారు. నేషనల్ హైవేస్ లాజిక్ మేనేజ్మెంట్ ప్రాజెక్టును ఆమోదించి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. రాజంపేట రాయచోటి కదిరి రహదారిని జాతీయ రహదారిగా గుర్తించేందుకు శాఖాపరమైన ఆదేశాలు జారీ చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. ఏపీ రవాణా అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తామని గడ్కరీ హామీ ఇచ్చినట్లు రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో గ్రామీణ రహదారులను నగరాల స్థాయిలో అభివృద్ధి చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్ ఎర్రమన్సిల్లోని పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ కార్యాలయంలో రూరల్ ఇంజనీర్లతో మంత్రి సమీక్ష నిర్వహించారు. సరైన రహదారి సదుపాయాలు లేకపోవటమే పల్లెల వెనుకబాటుకు కారణమని అన్నారు. పట్టణాల్లో ఫ్లైఓవర్లు, స్కైఓవర్లు నిర్మిస్తున్నప్పటికీ చాలా గ్రామాల్లో కనీస రోడ్డు సదుపాయం లేకపోవడం బాధాకరమని వ్యాఖ్యానించారు. సీఎం ఆదేశాల మేరకు 2,600 కోట్ల రూపాయలతో గ్రామీణ రహదారులను నిర్మిస్తున్నామని, రోడ్ల నిర్వహణ కోసం 1,600 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు అధికారులకు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో 30 మెట్రిక్ టన్నుల వాహనాలు నడిచేలా రోడ్ల నిర్మాణానికి రూరల్ ఇంజనీర్లు కార్యాచరణ సిద్ధం చేయాలని చెప్పారు. కొత్త రోడ్ల నిర్మాణానికి అంచనాలు పక్కాగా రూపొందించాలని, ఇష్టారీతన సవరించవద్దని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో మహిళా సాధికారతే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఈ దిశలోనే స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఇంధన శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య కుదిరిన ఒప్పందం అమలుపై మంత్రులు సీతక్క, కొండా సురేఖతో భట్టి సమీక్షించారు. ఇంధన, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య 2024 నవంబర్ 19న కుదిరిన ఒప్పందాన్ని ఉపయోగించుకుని మహిళల సాధికారతకు కృషి చేయాలని డిప్యూటీ సీఎం కలెక్టర్లకు సూచించారు. 5 ఏళ్లలో 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పెద్ద మొత్తాల్లో వడ్డీ లేని రుణాలు అందుబాటులోకి తెస్తున్నట్లు చెప్పారు. పెద్ద మొత్తంలో డబ్బు మహిళా సంఘాల చేతుల్లోకి వస్తున్నందున వివిధ వ్యాపారాలు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని భట్టి సూచించారు. కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు పరస్పరం కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించగా నిన్న తీవ్ర ఉద్రిక్తతలు చోటు చేసుకున్న వేళ పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఈ మేరకు కాంగ్రెస్ తెలంగాణ కార్యాలయం, గాంధీ భవన్, బీజేపీ తెలంగాణ కార్యాలయాల వద్ద పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. గాంధీ భవన్ 3 గేట్ల వద్ద పోలీసులు పహారా కాస్తున్నారు. 2 గేట్లకు తాళం వేసిన పోలీసులు ప్రధాన గేటు వద్ద బ్యారికేడ్లు తొలగించి వాహనాల రాకపోకలకు అవకాశం కల్పించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వెళ్లే రహదారి ఇరువైపులా బ్యారికేడ్లతో మూసివేశారు. అమెరికాలోని లాస్ ఏంజల్స్ నగరాన్ని కార్చిచ్చు వణికిస్తోంది. అందమైన బీచ్లకు, హాలీవుడ్ స్టార్ల వంటి సంపన్నుల నివాసాలకు ప్రసిద్ధిగాంచిన ది పాలిసాడ్స్ ప్రాంతాన్ని దావాగ్ని చుట్టుముట్టింది. వేలాది ఎకరాల విస్తీర్ణం అగ్నికీలలకు ఆహుతైంది. ఖరీదైన ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగలు కమ్మేగా స్థానికులు తమ సామాగ్రి, కార్లను వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఇప్పటి వరకు 30,000 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 62,000 మంది కొన్ని గంటలుగా విద్యుత్ లేక ఇబ్బంది పడుతున్నారు. ది పాలిసాడ్స్ లో కార్చిచ్చుకు హాలీవుడ్ నటులు టామ్ హాంక్స్, రీస్ వితస్పూన్, స్పెన్సర్ ప్రాట్ వంటి వారి ఇళ్లు ఆహుతయ్యాయి. బెవర్లీ హిల్స్, హాలీవుడ్ హిల్స్, మలిబు, శాన్ ఫెర్నాండో ప్రాంతాలకు కార్చిచ్చు వ్యాపించే ప్రమాదం ఉండగా మంటలను ఆర్పటానికి విమానాలు, హెలికాప్టర్లను రంగంలోకి దింపారు.
అమ్మాయిల శరీరాకృతిపై కించపరిచే వ్యాఖ్యలు చేసిన లైంగిక వేధింపుల నేరంగానే పరిగణించాలని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. శరీరాకృతిపై వ్యాఖ్యలు చేయమంటే అమ్మాయిలు, మహిళల గౌరవానికి ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించడమేనని పేర్కొంది. కేరళ ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ ఉద్యోగి తనపై నమోదైన కేసు కొట్టేయాలని వేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా హైకోర్టు ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. ఆ ఉద్యోగి విధుల్లో ఉన్నప్పుడు తనపై వేధింపులకు పాల్పడ్డారంటూ అదే సంస్థలో పనిచేసిన ఓ మహిళా ఉద్యోగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అసభ్య పదజాలంతో దూషిస్తున్నారని, అభ్యంతరకర మెసేజ్లు పెట్టడం సహా వాయిస్ కాల్స్ చేసేవారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. శరీరాకృతిని ఉద్దేశిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. ఈ కేసుపై జరిగిన విచారణలో ఆ మహిళకు అందమైన శరీరం ఉందని మాత్రమే తాను చెప్పినట్లు పేర్కొన్న మాజీ ఉద్యోగి కేసును కొట్టేయాలని కోరారు. ఈ వాదనతో విభేదించిన కోర్టు ఓ మహిళ శరీరాకృతిపై వ్యాఖ్యలు చేయటాన్ని లైంగిక వేధింపుల నేరంగానే పరిగణించాలని తీర్పు ఇచ్చింది. మలయాళ సినీ నటి హనీ రోజ్పై వేధింపుల కేసులో కేరళకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త బాబీ చెమ్మరున్ను ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అదుపులోకి తీసుకుంది. సామాజిక మాధ్యమాల్లో తనపై అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నట్లు నటి హనీ రోజ్ చేసిన ఫిర్యాదుపై ఆయన్ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. వయనాడ్లో బాబీని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కొంతకాలంగా సోషల్ మీడియాలో తనపై ఓ వ్యాపారవేత్త అసభ్యకర పోస్టులు పెడుతూ వేధింపులకు గురిచేస్తున్నారని హనీ రోజ్ ఆరోపించారు. అంతేకాదు, వ్యక్తిగతంగా అవమానించేలా కామెంట్లు పెడుతున్నారంటూ ఎర్నాకుళం పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేశారు. ఇప్పటికే 30 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు షాజీ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేయడానికి సిట్ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు సిట్ వ్యాపారవేత్త బాబీని అదుపులోకి తీసుకుంది.